హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో ఆఫ్ వైబ్స్. 90 కోట్లు ఏపీటీజీని షెక్ చేస్తున్న ఆ 90 కోట్లు ఓజీ 90 కోట్లు. ఆ ఓజీకి నైజాం రైట్స్ 90 కోట్లు అని వినగానే నా బ్రెయిన్ యూజీలోకి వెళ్ళిపోయింది భయ్యా. ఎస్, సో మొత్తానికి ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఓజీ రైట్స్ వచ్చేసి నైజాం రైట్స్ 90 కోట్లు పలికిందని సో మన ట్రేడ్ వర్గాలు, సినీ వర్గాలు సోషల్ మీడియాని హల్చల్ చేస్తున్నాయి. సో మన మొత్తానికి అది ఎంతవరకు నిజంరా అంటే అంతా డుబ్బైపోయా. ఎస్, ఒరిజినల్ ఇంకా అస్సలు బయటికి రాలేదు. బట్ వచ్చే సమాచారం ప్రకారం అయితే 90 క్రోర్స్కి అయితే అస్సలు ఇంకా అమ్మలేదు. జస్ట్ ఇంకా 90 క్రోర్స్కి తీసుకుంటే అడ్వాన్స్ బేసిస్ మీద తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ ఇంకో వీడియో చెప్పా అడ్వాన్స్ బేసిస్ అంటే ఏంట్రా అంటే, సో ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇంకోసారి కూడా చెప్తా. అడ్వాన్స్ బేసిస్ అంటే 90 కోట్లు కనుక 190 కోట్లు పెట్టైనా కొంటాం. సో ఆ డబ్బులు కనుక మాకు రాలేదంటే మీరే కట్టేయాలి రాబాయ్ అని ప్రొడ్యూసర్ని ఇలా అడుగుతారనమాట. ఎస్, అర్థమైందా? సో మొత్తానికి 60 కోట్లు 50 కోట్లు పెట్టే సినిమాకి అంటే ఓజీ ఖచ్చితంగా క్రేజ్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఒక 50 కోట్లు పెట్టే సినిమా అంతే, అంతకు మించి ఎక్కువ పెట్టే సినిమా అంటే ఇంకా పెట్టాలనుకుంటే ఒక 60 కోట్లు పెట్టొచ్చు అంతే. అంతకు మించి నోమా ఎంత క్రేజ్ ఉన్న సినిమా అయినా అంతకు మించి అస్సలు రావు. ఒక 50 కోట్లు అయితే కన్ఫామ్గా వస్తుంది. సో అంతకు మించి బిజినెస్ అంటే ఇక ఒక సెన్సేషనే జరగాలి. ఆ సెన్సేషన్ జరుగుతుందా లేదా తెలీదు. సో ఇంకా ఇవి ఇప్పుడు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చేస్తుంది ఒకటే, నైజాం రైట్స్ 90 కోట్లు కొంటాం, మేము లేదనట్లేదు. బట్ మాది వచ్చేసి ఒక 50 కోట్లే, ఇంకా 40 కోట్లు మేము ఇచ్చి కూడా కొంటాం. బట్ ఒకవేళ లాస్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పే చేయాల్సి వస్తుంది మాకు, అందులో డౌట్ లేదు, సందేహం లేదు అని చెప్తున్నారు అనమాట. అర్థమైందా? సో మొత్తానికి అయితే దాని వాల్యూ ఇంతే, మేము ఇంత కొంటాం, మీరు అంత అడుగుతున్నారు కాబట్టి అంత కూడా కొంటాం, బట్ అడ్వాన్స్ బేసిస్ మీద కొంటాం. ఇది భయ్యా ఇక నిజమైతే. మామూలుగా అయితే నైజాంలో హైయెస్ట్ ఏదైనా థియేట్రికల్ బిజినెస్ అంటే ఫస్ట్ వచ్చేసి పుష్ప 2 భయ్యా 100 కోట్ల బిజినెస్. ఓన్ రిలీజ్ లేండి, మైత్రి వాళ్ళది ఓన్ రిలీజ్గా చేస్తారు. బట్ 100 క్రోర్స్ బిజినెస్ అయితే జరిగింది నైజాంలో. సో దాని తర్వాత RRR 75 క్రోర్స్ జరిగింది. ఇంకా దాని తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి. సో మొత్తానికైతే టాప్లో ఇప్పుడు టాప్ 3 or 4 ఖచ్చితంగా ఓజీ అయితే పక్కా ఉండబోతుంది, అందులో డౌట్ లేదు. సో చూద్దాం ఏ ప్లేస్లో ఉండబోతుందో. అండ్ మీకేమనిపిస్తుంది ఏ ప్లేస్లో ఉండబోతుంది ఓజీ? తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. ఇంకెందుకు కలిసాం, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.